ఇట్లాంటప్పుడే నమస్తే తెలంగాణ చూడాలి. అంటే ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా కొంత నిజం రాస్తారు కదా, వీళ్ళు కూడా కొంత నిజం రాసి ఉంటారో చూద్దాం. గ్లో డల్ సమిట్ అంటండి, కొండంత రాగం తొలి రోజే దైన్యం. ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కారు ఫ్లాప్ షో. 3 నెలలుగా వదలగొట్టిన కానరాని స్పందన. తొలి రోజు 150 మంది ప్రముఖులు వస్తారని అంచనా. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్నట్టు ప్రకటనలు. వారికి స్వాగతం పలికేందుకు మంత్రులకు బాధ్యతలు. తీరా ఇటువైపే చూడండి, గ్లోబల్ ప్రముఖులు, సీఎంలు ఎందుకు వస్తారు? ఒక్క రాష్ట్ర సీఎం కూడా రాడు. పక్క రాష్ట్ర సీఎంలు దాకా పోయారు. మీ ఏఐసీసీ నుంచి ఎవరు వచ్చారు? ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా డుమ్మా. చివరికి స్థానిక నేతలతో లోకల్ సమ్మిట్గా మార్పు. పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కార్. కుదిరిన ఒప్పందాల్లో సగం అనుమానాస్పద సంస్థలవే. సగం కాదు అన్నీ అంట నేనైతే. 5,000 మంది విదేశాల ప్రతినిధులు వస్తారంటూ 3 నెలలుగా వదలగొట్టారు. 2 రోజుల క్రితం 3,000 మంది వస్తారంటూ మాట మార్చారు. 150 మంది గ్లోబల్ పెట్టుబడిదారులు, 18 మంది ముఖ్యమంత్రులు వస్తారని ప్రచారం చేశారు. తీరా చూస్తే వచ్చింది గుప్పెడు మంది. వారిలోనూ పెద్ద పేరునోళ్ళు ఎవరూ లేరు. ఒక్క ముఖ్యమంత్రి ఇటు చూడలేదు. సర్కారు చెప్తున్న పెట్టుబడుల బండారం తొలి రోజే బయటపడింది. సగం సూట్ కేస్, మిగతావి అనుమానాస్పద కంపెనీలే ఎంఓయూలు కుదుర్చుకున్న ఆరోపణలు వస్తున్నాయి. 4 నెలల కిందట ₹1,00,000 మూలధనంతో ప్రారంభమైన కంపెనీ తెలంగాణలో 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందంట. 53,000 ఆదాయం ఉన్న మరో సంస్థ రాష్ట్రంలో 31,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందంట. వామ్మో, చూసారా? ఇవి అసలు విషయాలు బయటకు వస్తాయి మనకి. ఒక కంపెనీ 1 year అయిందంట కంపెనీ పెట్టి. 4 నెలల కిందట ₹1,00,000 స్టార్ట్ చేశారంట కంపెనీ. అంటే ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ₹1,00,000 స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు తెలంగాణలో 5,600 కోట్లు పెట్టుబడి పెట్టబోతుందంట. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇంకో కంపెనీ 53,000 ఆదాయం అంట. వాళ్ళ కంపెనీ 53,000 కోట్ల 53,000 ఆదాయమా? తప్పు రాశారు. 53,000 ఆదాయం ఎలా ఉంటుంది? మరి చిన్న చిన్న బడ్డీ కొట్లకి, పానీపూరి షాపులకు కూడా ఉంటుంది. 50,000 ఆదాయం ఉండదా? ఇదేదో తప్పు రాసినట్టున్నారు. 53,000 ఆదాయం ఎట్లా ఉంటుందండి కంపెనీ అన్నాక? సరే, అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 150 మంది కార్పొరేట్ దిగ్గజాలు ఇందులో పాలు పంచుకుంటారు. అనేక రాష్ట్ర సీఎంలు, దేశ విదేశ అతిథులు వస్తారు. తెలంగాణకు 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. వచ్చేసినాయి ఆల్రెడీ. 3 లక్షలు దాటినాయిగా. గవర్నమెంట్ 3 లక్షలు వస్తాయని చెప్పారు. నిన్న ఫస్ట్ డేనే దాటేసినాయి 3 లక్షలు. 4 లక్షల కోట్లు వచ్చినాయి. ఇవాళ ఇంకో 3 లక్షల కోట్లు వస్తాయి. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రచారం. దావోస్ను మించిన ప్రపంచ ఆర్థిక సదస్సుగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిలుస్తుందని 3 నెలలుగా వదలగొట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా వెళ్ళి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించేందుకు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. వాళ్ళు స్వయంగా వెళ్ళి 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి గ్లోబల్ సమ్మిట్కి రావాల్సిందిగా ఆహ్వానించారు. వారంతా సమ్మిట్కి వస్తారని, వారి ఆగమనం రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన ఇచ్చింది. తీరా సోమవారం మీర్ఖాన్పేటలో ప్రారంభమైన గ్లోబల్ సమ్మిట్ తుస్సుమనిపించింది. ముఖ్యమంత్రి చెప్పినట్టు ప్రముఖ దిగ్గజాలు ఎవరు సదస్సులో కనిపించలేదు. కొద్దో గొప్ప పేరున్న అంతర్జాతీయ కార్పొరేట్ వ్యాపారవేత్తలు ఎవరు అటువైపు చూడలేదు. సీనియర్ నాగార్జున మాత్రమే ప్రముఖంగా కనిపించారు. మొత్తంగా గ్లోబల్ సమ్మిట్ కాస్త లోకల్ సమ్మిట్గా మారిపోయిందంట. నాగార్జున ఒక్కడే ఇక్కడ పెద్దగా పేరున్న వాళ్ళంట, మిగతా ఎవరు అంత పేరున్న వాళ్ళు లేరు అంటండి. తమ పోటీ ఏపీతోనో బెంగళూరుతోనో కాదని, అభివృద్ధి చెందిన జపాన్, కొరియా లాంటి దేశాలతో పోటీ పడతామని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు, గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో ఎత్తు అంటూ బిల్డప్ ఇచ్చారు. ఈ సమ్మిట్ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వరద బారుతుందని ఆర్భాటం చేశారు. విజన్ డాక్యుమెంట్ 2047 ద్వారా తెలంగాణను శక్తివంతమైన రాష్ట్రంగా మలుస్తామని ప్రకటనలు కూడా ఇచ్చారు. ఇందులో క్వాంటమ్ కంప్యూటర్స్, ఏఐసిటీ ఇట్లాంటివి చాలా ఉంటాయని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ కార్యాలయంలో తొలి రోజు ఏ ఒక్క రంగానికి చెందిన ప్రముఖులు కూడా కనిపించలేదు. 44 దేశాల నుంచి ప్రముఖ కంపెనీలు, 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పుకొచ్చారు. చివరికి స్థానిక కంపెనీగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నాగార్జున, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధరబాబు, అపోలో హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ శోభనా కామినేని, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి వీళ్ళు మాత్రమే వచ్చేసారు. ఇక గ్లోబల్ సమ్మిట్ కర్ణాటక రాష్ట్రం నుంచి డీకే శివకుమార్ మాత్రమే హాజరయ్యారు. ఏఐసీసీ నుంచి నేతలు ఎవరూ హాజరు కాలేదు. మరి ఎవ్వరూ పట్టించుకోవాలి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల సంగతి పక్కన పెడదాం, వాళ్ళంతా వేరే వేరే పార్టీల వాళ్ళు ఉంటారు కాబట్టి కనీసం మీ ఏఐసీసీ నేతలే పట్టించుకోలేదు కదా.
ఒక మల్లికార్జున ఖర్గే వచ్చి ఉండొచ్చు, ఓ రాహుల్ గాంధీ వచ్చి ఉండొచ్చు, ఓ ప్రియాంక గాంధీ వచ్చి ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుద్దంటే, రాహుల్ గాంధీ వస్తే ఆయన పెట్టుబడులు తీసుకొస్తారని కాదు. రాహుల్ గాంధీ ఆ సమ్మిట్కి హాజరైతే ఇండియా మొత్తం మాట్లాడుతుంది దీని గురించి. ఇప్పుడు కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చారు కాబట్టి మహా అయితే దీని గురించి కర్ణాటకలో 4-5 ఛానల్స్లో మాట్లాడచ్చేమో, అంతకుమించి ఎక్కడ దీని గురించి పెద్ద చర్చ జరగదు. కానీ రాహుల్ గాంధీ వస్తే మాత్రం నేషనల్ మీడియాలో డిస్కషన్ అవుతుంది. తెలంగాణలో ఒక పలానా సమ్మిట్ జరుగుతుందంట, దానికి రాహుల్ గాంధీ వెళ్ళిండంట అని చెప్పి నేషనల్ మీడియా మొత్తం డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు మీరు చెప్పినట్టు ఇది గ్లోబల్ అవుతుంది. ఇట్లా మీ లోకల్ వాళ్ళే వచ్చి మన ఆయన పేరేంటి మెగా కృష్ణారెడ్డి మీరు వచ్చి కూర్చొని పెట్టుబడులు పెట్టుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో అప్పట్లో ఇల్లు పెట్టినప్పుడు గతంలో ఆనాడు అతిరథ మహారాజులంట. గతంలో రాష్ట్రానికి వచ్చిన పలు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నేడు చెప్పుకోదగ్గ కంపెనీ ఒక్కటి కూడా సమ్మిట్కి రాకపోయాయి. గ్లోబల్ సమ్మిట్పై పారిశ్రామిక వర్గాలు అసంతృప్తి. మరి వీళ్ళంతా వచ్చారు కదా అప్పుడు తెలంగాణ, మీరు కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళు ఎంతమంది పెట్టుబడులు పెట్టారండి ఇక్కడ? అదొకటి ఏమైనా రిలీజ్ చేయగలుగుతారా మీరు? నమస్తే తెలంగాణ వాళ్ళు ఇక్కడ వీళ్ళందరి ఫోటో రాశారు కదా, పెద్ద పెద్ద పేర్లు: రతన్ టాటా, ముఖేష్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమార్ మంగళం బిర్లా, గౌతమ్ అదానీ, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, సత్యనాదెల్ల, సుందర్ పిచాయ్, టిమ్ కుక్, ఎంగ్లీ, దార్ కోస్రా షాహీ, గిన్నీర్ రోమెట్టి, శంతన్ నారాయణ్, రీడ్ హాస్టింగ్స్, బ్రాడ్ స్మిత్, సఫ్రా కార్జ్, డేవ్ కౌలన్, జిమ్ టైక్లెట్ అనే కంపెనీ అనే వాళ్ళందరూ వచ్చారు. వీళ్ళంతా వచ్చి ఎంత పెట్టుబడులు పెట్టారు తెలంగాణలో? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇది కూడా రాసి ఉండాల్సింది మీరు. వస్తే ఏముంది, ఇప్పుడు నేను పెళ్ళికి పిలిస్తే సీఎం కూడా వస్తాడు. నేను పెళ్ళికి పిలిస్తే ఏం ఉపయోగం? వచ్చినందుకు మరి ఏమైనా గట్టిగా ఇస్తే కదా ఉపయోగం. పెళ్ళికి పిలిస్తే ఊరంతా వస్తారు, రారా? ఊరు మొత్తం వస్తారు, ఉపయోగం ఏంటి? ఇక్కడ అంతే, మీరు పిలిచారు కరెక్టే, ఏం పెట్టుబడులు పెట్టారు వాళ్ళు? విషయం ఏంటంటే వీళ్ళేదో వాళ్ళ గొప్పలాలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు బీఆర్ఎస్సా, అక్కడ మన ఏపీలో టీడీపీయా, వైసీపీయా, ఇప్పుడు కాంగ్రెస్సా, ఎవరు పెట్టినా ఇదంతా కూడా జనాల్ని డైవర్ట్ చేయడానికి, మాయ చేయడానికి మాత్రమే. డైవర్ట్ చేసి ఒక మ్యాజిక్ చేసి ఒక మాయ చేయడానికి మాత్రమే ఈ సదస్సులన్నీ. నిజంగా ఎవడు వచ్చి పెట్టుబడులు పెట్టేయడు, రాష్ట్రానికి ఏం అప్పులు తీరిపోవు, రాష్ట్రం గతి ఏమి ఒక్కసారిగా మారిపోదు. జనాల్ని మోసం చేసే కథలు ఇవన్నీ, అంతకుమించి ఏమీ ఉండవు అన్నమాట.